ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లేవీకాండము 16వ అధ్యాయము 2వ వచనము. అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. ప్రేమైన వర్లరా, ఇక్కడ భక్తుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అహరోను యాజకుడు, అలాగే అహరోను ఇద్దరు కుమారులు కూడా అహరోనుతో పాటు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాళ్ళు. కావున అహరోను మరి అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఎల్లప్పుడూ కూడా రాకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే యాజకులు, ప్రధాన యాజకులు చూడండి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పాత నిబంధన కాలంలో దేవుడు తన పరిశుద్ధ గుడారంలోనికి, అంటే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఆనాటి యాజకులకు కొన్ని ఖచ్చితమైన నియమాలు ఇచ్చాడండి. ప్రేమైన వల్లరా, ఆ నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఆ నియమాలు గనక నిజాయితీగా ఫాలో అవ్వకపోతే దానివల్ల వచ్చే సమస్య చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడిచ్చిన ప్రతి నియమము కానీ, సూచన కానీ, ఆజ్ఞ కానీ సమస్తము కూడా మేలు కొరకైనవే, రక్షణకరమైనవే. ప్రియమైన వర్లరా, కావున ఆనాడు అహరోనుతో చెప్పండి అన్నట్లుగా మరి భక్తుడైన మోషేకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కరుణాపీఠము ఎదుటున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ కూడా రాకూడదు. కానీ యేసుక్రీస్తు వారి శిలువ మీద ప్రాణము పెట్టిన తర్వాత ఆ అడ్డతెర అనేది చిరిగిపోయింది. ప్రియమైన వర్లరా, కావున ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధమైన స్థలంలోనికి యాజకుడు వెళ్ళవచ్చు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత. కావున దేవుడు ఇచ్చిన ఏ నియమమైనా వాటిని మనము ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఆజ్ఞే కదా అని తీసివేయడానికి లేదండి. దేవుడే కదా, క్షమిస్తాడు కదా, కనికరము చూపిస్తాడు కదా అనేది కాదు. దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, ఆయన పరిచర్య చేసేవారు కావచ్చు, కానీ ఎల్లప్పుడూ ఆయన్ని ప్రార్థన చేసేవారు కావచ్చు. ప్రియమైన వర్లరా, మరి ఆయన ఎదుట పరిశుద్ధంగానే ఉండాలి, రక్షణ పొందిన వారిగానే ఉండాలి, ఎల్లప్పుడూ యథార్థముగా జీవించేవారిగానే ఉండాలి, దేవుని యందు భయభక్తులు నిలిపిన వారిగానే ఉండాలి. అంతేగాని నియమముల్లో లోపాలు రాకూడదండి. ఖచ్చితమైన నియమాలు ఇచ్చాడు. ఆనాడు కొంతమంది యాజకులు ఆ నియమాలు గనక ఫాలో అవ్వలేక చనిపోయిన వారు కూడా ఉన్నారు. కావున దేవుడిచ్చిన నియమముని ఖచ్చితముగా ముందుకు సాగుతూ ఆ నియమంలో ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.